BS99 న్యూస్ కి స్వాగతం. బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ. గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడారు. మహిళల G20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది. భారత్ పాక్ మ్యాచ్ తేదీ ఇదే. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మరి చాలా ముఖ్యమైన సమస్య, దాదాపుగా ఉత్తర తెలంగాణలో చాలా పేరెన్నికగన్న ప్రాంతమైన మరి ఆసిఫాబాదు, మిగతా అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న 7 లక్షల మంది గిరిజనుల జీవన్మరణ సమస్య మీద ఈరోజు పత్రికా సమావేశం పెట్టాలని అనుకున్నాం. దీనికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులను దగా చేసి, సరూర్ నగర్ డిక్లరేషన్ పేరుతో విద్యార్థులను దగా చేసి, తుక్కుగూడలో తెలంగాణ ప్రజలందరినీ కూడా 6 గ్యారంటీల మత్తుమందు చల్లి వాళ్ళను దగా చేసి, చేవెళ్ళ డిక్లరేషన్ పేరుతో మరి రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ఏఐసిసి అధ్యక్షులు మరి మల్లికార్జున ఖర్గే గారు వచ్చి డిక్లేర్ చేసిన చేవెళ్ళ SC/ST డిక్లరేషన్ పేరుతో ఇలా గిరిజనులను, ఆదివాసీలను వాళ్ళందరినీ కూడా దగా చేస్తున్న వైనాన్ని ఈరోజు తెలంగాణ ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మరి మా నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రయోజనాలే గుండెలో పెట్టుకొని నిరంతరం జీవించే వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణలో అన్ని వర్గాలను అద్భుతంగా ప్రగతి పదం వైపు నడిపిస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్ల పేరుతో అందరినీ దగా చేసి లేటెస్ట్గా ఆదివాసీలను కూడా దగా చేసే పరిస్థితికి ఇలా వచ్చింది. ఇటీవల ప్రభుత్వం జీవో నెంబర్ 49 పేరుతో కుమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండే కవ్వాల అభయారణ్యాన్ని మహారాష్ట్రలో ఉండే అంధారీ తడోబా అభయారణ్యంతో కలుపుతూ ఒక టైగర్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ టైగర్ కారిడార్ వల్ల చాలా మందికి కూడా ఉపాధి దొరుకుతుంది, చాలా మంచిగా అవుతుంది అని చెప్పేసి జీవో నెంబర్ 49 మరి వారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో చాలా తప్పులు ఉన్నాయి. మొట్టమొదటిది. రెండవది, రాజ్యాంగంలో ఉండే 5వ షెడ్యూలు, అదేవిధంగా మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. ఛాలెంజ్డ్ పీపుల్ దే హావ్ కమ్. అందులో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు, వాళ్ళ పెన్షన్ని 6,000కు పెంచుతామని, ఓల్డేజ్ పెన్షన్లు 4,000కు పెంచుతామని, స్పెషలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఫ్రీ బస్ పాసులు చేస్తామని, ఇటువంటి చిన్న చిన్న ప్రామిసులు కూడా దట్టు స్పెషలీ ఛాలెంజ్డ్కి చేసిన ప్రామిసులు కూడా ఇంప్లిమెంట్ చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కనికరం లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు కూడా 4,000 పెన్షన్ చేస్తున్నారు, చేయలేదు. ఇటువంటి ఇక్కడ తెలంగాణలో బీజేపీ భరోసా పేరు మీద ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము. గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేసి అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రోజు ఒకళ్ళు కూర్చోవటము. ఇది కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా, సెంట్రల్ పార్టీలో కూడా జరుగుతూ ఉంది. బీజేపీ సహయోగ్ పేరు మీద ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ ఇది.
సమాజంలో ఎటువంటి గ్రీవియన్సెస్ ఉన్నా కూడా అక్కడ వచ్చి యూనియన్ మినిస్టర్స్ కానీ ఎంపీస్ కానీ చెప్పుకునే పరిస్థితి క్రియేట్ చేయడము ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం యొక్క మంచి ఆలోచన. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇది కంటిన్యూ అవుతుంది కూడా. ఇటువంటి చిన్న చిన్న అంశాల మీదనే వీళ్ళకి డెసిషన్లు లేవు. వీటికే పైసలు లేవంటున్నాడు రేవంత్. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజు భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దేనికి వనికిరాని పనికి మాలిన ప్రభుత్వం అన్నది ప్రజల నిర్ణయానికి కూడా వచ్చేసింది. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఎజెండా పెట్టుకున్నాడు. ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్. ఇందులో పార్టీ నిర్ణయం మేరకు 4 గంటలకి ఏం చేయాలో 4 o'clock ఉందా అయినా మీటింగు. ఇంకో విషయం ఇలా గ్రీవియన్స్లో తెలిసింది ఏంటంటే టీఎన్జిఎస్ పాపం ఫేజ్ 2 ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడారు. Good afternoon, friends. My colleague Sridhar Babu and Dr. Mallu Ravi. I'm happy to inaugurate Google Safety Engineering Center in Hyderabad, Telangana. World has changed since the time Google started. Today, our lives are totally digital. Today, we are worried about privacy, security, safety. Our economy, our government, our lives are digital. If digital is safe, we will grow. I am proud Google will use the cybersecurity hub to develop advanced security and safety solutions. This will focus on skill development, create employment and increase security capabilities of India. I love your company's philosophy. Do no evil. Like Google, my government believes do only good. Even if benefits are slow, we must focus on long term. I'm sure if global companies search for best investment place, answer will be Telangana. The first link will be Hyderabad. We call this Telangana Rising. We want to grow Telangana into $1 trillion economy by 2035. $3 trillion economy by 2047. Our freedom, we are going to enjoy 100th year in 2047. That time, Telangana is going to reach $3 trillion economy. Now our population is 2.5% in Indian population. We are contributing 5% GDP. That time we wanted to contribute 10% GDP in Indian economy. We call Telangana Rising. We wanted to make 1 crore women multi-millionaires. Now we have self-help group women are 67 lakh members in it. So now I wanted to upgrade their financial capabilities.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్ను ఐసీసీ ఈరోజు విడుదల చేసింది. ఈ మెగా టోర్నమెంట్ 2026 జూన్ 12న ఇంగ్లాండ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో తలపడనుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం పోటీ పడతాయి. గత ఏడాది ఈ ట్రోఫీని న్యూజిలాండ్ జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. నెల రోజుల పాటు సాగే ఈ క్రికెట్ సమరంలో మొత్తం 33 మ్యాచ్లు ఇంగ్లాండ్, వేల్స్లోని 7 వేర్వేరు వేదికలపై జరగనున్నాయి. భారత క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్ పాకిస్తాన్ మధ్య గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జూన్ 14న జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు కూడా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియమే ఆతిథ్యం ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుందని ఐసీసీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్లోని భారత్ పాకిస్తాన్ మహిళల జట్టు 15 సార్లు ముఖాముఖి తలపడగా అందులో 12 సార్లు భారత జట్టే విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య చివరిసారిగా 2024 అక్టోబర్ 6న ఐసీసీ మహిళలు టీ20 ప్రపంచ కప్లో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ మహిళల జట్టుపై భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి దాయాదుల పోరు కోసం అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖానీ కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోదావరి ఖానీ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొని ట్రాఫిక్ నియమాలను పాటించని వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటుగా భద్రతా ప్లకార్డులను ట్రాఫిక్ పోలీసులు ప్రదర్శించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే వారు సీట్ బెల్ట్ వేసుకోవాలన్నారు. వాహనదారులు సంబంధిత పత్రాలను వెంట తెచ్చుకోవాలని, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని గోదావరి ఖని ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు మరియు పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్, మంచిర్యాల ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ మరియు ట్రాఫిక్ ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్ ప్రజలందరికీ మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ మంచిర్యాల, పెద్దపల్లి అండ్ రామగుండం సిబ్బంది తరఫున, తర్వాత మా కమిషనరేట్ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ తాగి వాహనం నడపొద్దు, అతివేగంగా వాహనం నడపకండి. తర్వాత మీ ప్రాణాలు, ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే పెద్దగా మనకు జరిగే నష్టమేం లేదు, కానీ అతివేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదుటివారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల, ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ నష్టం జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాహనం నడపాలని నేను మా రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో 1,65,000 మందికి పైగా చనిపోతున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి లెక్క వేసినా ఎంతైతే దయచేసి మీరే గమనించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము, తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ రూల్స్ని అలాగే జాగ్రత్తలు తీసుకొని వాహనం నడిపితే మీకు మంచిది, తర్వాత మీ ఎదుటి ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండము పట్టణంలో మేము ఈ ప్రోగ్రాం చేపట్టినాము. ప్రజలందరూ దయచేసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో గవర్నమెంట్ హై స్కూల్ నందు విద్యార్థులపై జరుగుతున్న కొన్ని విషయాలపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తూ 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసులో పెళ్లిళ్లు చేసిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయబడును. స్కూల్లో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు కానీ స్కూలు వదిలే టైంలో బయట వ్యక్తులు విద్యార్థుల పట్ల వేధింపులకు గురి చేసినా వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కిషోర్ బాబు విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కూల్ హెచ్ఎం కోటిరెడ్డి, మహిళా పోలీస్ శ్రీదేవి, ధనలక్ష్మి, గాయత్రి, విద్యా కమిటీ చైర్మన్ కొండలరావు పాల్గొన్నారు. అట్లా అపోహలతో కొన్ని మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలు ఏమైనా వచ్చినా కూడా మీరు అది మా నోటీస్ తీసుకొస్తే అలాంటిగా మీరు చదువుకోవాలనుకుంటారు కాబట్టి మీకు చదువు చేయించడం, మీ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ చేయడం అలాంటి పరిస్థితులు లేకుండా చూస్తాం. ఓకేనా? ఏమి సమాధానం లేదు మీ దగ్గర చెప్పండి. మీ అందరికీ చదువుకొని మంచి మంచి ఆఫీసర్లు అవ్వాలని ఉంటుంది కదా,
ఇప్పుడు మీకు మ్యారేజ్ చేసి అవన్నీ సాధ్యపడతాయా? పడవు కదా. సో అలాంటి ఆటంకాలు ఇంట్లో వాళ్ళు చెప్పినా మేము వాళ్ళు ఏమనము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం, ఇలా చేయకూడదని చెప్పి మళ్ళీ మీరు చదువుకునే పరిస్థితి కల్పిస్తాం. తర్వాత ఇంకా మీ హాస్టల్స్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇక్కడ ఇంకేమైనా కోఎడ్యుకేషన్లో బయట బాయ్స్ కానీ లేకపోతే బయట ఆటో వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే మిమ్మల్ని మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వెంబడిస్తున్నా, మిమ్మల్ని కామెంట్ చేస్తున్నా, లేకపోతే ఇంకేదైనా టీచింగ్ లాగా చేస్తున్నా, ఏమున్నా సరే మా నోటీస్ తీసుకురండి. ఎవ్రీ 1 వీక్ ఒకసారి ఏదో ఒక టైంలో మేము మిమ్మల్ని మీట్ అవుతాము, మీ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటాము. నోట్ చేసి పెట్టుకొని మాకు ఆ విషయాలు తెలియపరచండి, వాళ్ళ కథ మేము చూస్తాము. ఓకేనా? ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మాట్లాడటం ఇట్లాంటి పనులు చేస్తే అవన్నీ బ్యాడ్ టచ్. ఎవరు కూడా ఈవెన్ పేరెంట్స్ కూడా ఎలా పడితే అలా టచ్ చేయడానికి వీలు లేదు. ఆ విషయాలన్నీ మీకు గతంలో కూడా చెప్పుకున్నారు మా వాళ్ళు. మీ అందరికీ మళ్ళీ రిపీట్ చేయాలా? ఐడియా ఉందా? చెప్పారా చెప్పలేదా? ఏమి వినంటే మాట్లాడుతున్నారు ప్లేస్లో ఎప్పుడు వినలేదా? చెప్పండి. అట్లాంటి పనులు ఎవరు చేసినా ఈవెన్ టీచర్ గారైనా చేస్తే ఇమీడియట్లీగా మా నోటీస్కి తీసుకురావాలి, మీ హెడ్ మాస్టర్ గారి నోటీస్కి తీసుకురావాలి. మీరు అలా ఇబ్బంది పడుతూ ఇక్కడ ఎడ్యుకేషన్ వాతావరణం కరెక్ట్గా లేనప్పుడు ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి టీచర్నే ఇక్కడి నుంచి పంపించేస్తాం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ పంపించేస్తాం. ఓకేనా? మీరు ఫ్రీగా హ్యాపీగా చదువుకోవాలి. దానికి కావాల్సిన వాతావరణం మేము సార్ వాళ్ళు ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఓ ఇష్యూ దాని గురించి. ఇకపోతే బాల్య వివాహాల గురించి చెప్పారు. వివాహ వయసు రాకుండా ఆడవారికి 18 సంవత్సరాలు, మగవారికి 25 సంవత్సరాలు వివాహ వయసు రాకుండా ఇంట్లో కొంతమంది అమ్మమ్మ చచ్చిపోతున్నాను లేకపోతే తాతయ్య చచ్చిపోతున్నాడు అని చివరికి వరకు తీర్చాలని పెళ్ళిళ్ళు చేస్తుంటారు 12 ఏళ్ళకి 11 ఏళ్ళకి. అట్లా మెచ్యూరిటీ వయసు లేకుండా మ్యారేజ్ చేస్తే అంత చిన్న వయసులో పిల్లల్ని కంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మెడికల్గా కానీ తర్వాత అన్నింటిలో పోయింది. కాబట్టి ఎప్పుడో ఒక 70-80 ఏళ్ల క్రితం అలాంటి మ్యారేజెస్ జరిగేవి. అప్పట్లో అవగాహన లేక జరిగేవి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత ఎడ్యుకేషన్ డెవలప్ అయిన తర్వాత వివాహ వయసు కంటే ముందు ఎవరు వివాహాలు చేసుకోవడానికి వీల్లేదు, చట్టం ఒప్పుకోదు. అలాంటి పరిస్థితులు మీ ఇంట్లో వస్తే అది కూడా మీరు బయట మా వాళ్ళకి, మాకు కానీ మా మహిళా పురుషులకు కానీ తెలియపరిస్తే మీ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ దగ్గర వాళ్ళ కన్సల్ట్ తీసుకొని ఆ వివాహాన్ని ఆపించేయడం జరుగుతుంది. మీకేమో చదువుకోవాలని ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళు ఎవరో వాళ్ళ పేరెంట్స్కి మీ తాతలకి వాళ్ళకి బాగాలేదని వాళ్ళు కూడా వెంటనే వస్తాయి. స్పీడ్ రైల్ మానిటరింగ్ కింద ఈ పోక్సో చట్టాలన్నింటిలో పెట్టిన కేసుల్ని వెంటనే ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి కంటిన్యూగా మానిటర్ చేసి జైలు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటారు. ఓకేనా? తర్వాత ఈ 18 సంవత్సరాల లోపు బాలబాలికల మీద జరిగేటువంటి ఈ కేరళలో ఒక విచిత్రమైన దొంగతనం వెలుగులోకి వచ్చింది. గత నెల పాలక్కాడ్ సమీపంలోని ఒక హోటల్లోకి చొరబడినటువంటి దొంగ అక్కడే వంట చేసుకుని కడుపు నిండా తిని 25,000 నగదుతో పాటు ఇతర వస్తువులను దోచుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. మే 22వ తేదీ రాత్రి పాలక్కాడ్ శివారు ప్రాంతమైన చంద్రనగర్లోని ఒక స్థానిక హోటల్లో ఈ ఘటన జరిగింది. తిరువనంతపురం సమీపంలోని కేరళ తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన మార్తాండంకు చెందినటువంటి శివకుమార్ అనే నేరస్తుడు అర్ధరాత్రి దాటిన తర్వాత హోటల్ వెనుక తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. హోటల్లోకి ప్రవేశించిన వెంటనే శివకుమార్ నేరుగా వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ గుడ్లు కనబడడంతో స్టవ్ వెలిగించి ఆమ్లెట్ వేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఫ్రిడ్జ్లో వెతకగా పచ్చి బీఫ్ ప్యాకెట్ దొరికింది. దాంతో వంట చేసుకుని నింపాదుగా తిన్నాడు. దాదాపుగా గంటకు పైగా సమయం హోటల్లోనే గడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. భోజనం ముగించిన తర్వాత దొంగ హోటల్లోని ఇతర ప్రాంతాలను పరిశీలించాడు. ఆ క్రమంలో హోటల్లో యజమాని మర్చిపోయినట్లుగా భావిస్తున్న ఒక పర్సులో ఉన్నటువంటి 25,000 నగదును గుర్తించి దానిని అపహరించాడు. అంతేకాకుండా సమీపంలోని గుడికి చెందిన ఒక హుండీని కూడా దొంగిలించి రాత్రికి రాత్రే అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం హోటల్ సిబ్బంది వచ్చి చూడగా బీఫ్ ప్యాకెట్ సగం వాడి ఉండటం, వంటగది చిందరవందరగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అనుమానంతో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా దొంగ నిదానంగా వంట చేసుకుని ఆహారం తిని డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో మే 23న పోలీసులకు ఫిర్యాదు చేసి సీసీటీవీ విజువల్స్ను పాలక్కాడ్ పోలీసులకు అందజేశారు. పోలీసులు నిందితుడి చిత్రాలను పొరుగు జిల్లాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఈ యొక్క క్రమంలోనే ఈరోజు త్రిశూర్లో నిందితుడు శివకుమార్ను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని పాలక్కాడ్లోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో నమోదైనటువంటి ఇతర దొంగతనాలతో కూడా ఇతనికి సంబంధం ఉండేదేమోనని ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ. గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడారు. మహిళల T20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది. భారత్ పాక్ మ్యాచ్ తేదీ ఇదే. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.